చావా సినిమా మిగతా వాళ్ళని ఎంతవరకు మార్చిందో తెలియదు కానీ ఢిల్లీలో ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల మాత్రం సినిమా చూసి వచ్చిన తర్వాత కొన్ని చోట్ల ఆ రోడ్డు ప్లాట్లని ధ్వంసం చేసే పనిలో ఉంటున్నారు. ఎందుకని? బాబర్ రోడ్డు, అక్బర్ రోడ్డు, ఔరంగజేబు రోడ్డు, హుమాయూన్ రోడ్డు ఇవన్నీ ఉన్నాయి ఇప్పటికి కూడా. ప్రపంచంలో ఏ దేశంలో లేని దరిద్రం, ఏ జాతిలో లేని దరిద్రం, ఒక్క హిందూ జాతికి ఒక్క భారతదేశానికే పట్టిన దరిద్రం ఏంటంటే నీ తాత ముత్తవ్వలని రేప్ చేసినోడు, నీ ముత్తాతల్ని చంపినోడు, నీ ముత్తవ్వలని తీసుకెళ్ళి మతం మార్చినటువంటోడు, అలాగే చితక్కొట్టి నీ ఆస్తులు లాక్కున్నోడు, నువ్వు పూజించే దేవుడి ఆలయాల్ని కూలగొట్టినోడు, నీ ఆలయాల యొక్క దేవుళ్ళ సొత్తుని లాక్కుపోయినోడు, నీ ఆలయాల్ని అపవిత్రం చేసినోడు, వాడి పేరుని మన ఏరియాకే పెట్టి మన ఏరియాలో మనం రావాలంటే వాడి పేరుతో తిరగాలి అనేటటువంటిది ప్రపంచ చరిత్రలో బానిసత్వానికి సజీవ సాక్ష్యం. ఈ బానిసత్వాన్ని గొప్పగా మనం ఎలా ఆలోచించాలి అంటే గొప్పగా ఆలోచించాలని మన చేత ఆలోచింపచేసినటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి దరిద్రుల యొక్క ఫలితం ఉంటే ఇప్పుడు అట్లాంటి వాటి మీదన అక్కడికి వెళ్ళి జనం తిరగబడుతున్నారు, అవి తీసేయమని గొడవ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆయా ప్రభుత్వాల కొత్త చిక్కులు వస్తున్నాయి. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాలు కాబట్టి కొంతవరకు సెటరేట్ అవుతుంది, మిగతా రాష్ట్రాల్లో అయితే అట్లా కాకుండా జాగ్రత్త పడుతున్నారు.